ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జనవరి 6, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరుగు చేయబడిన సంగతులు తెలియచెప్తున్నానని అంటున్నారు. ఈ మాట ముందే ప్రవక్త ద్వారా చెప్పబడింది అని కూడా గుర్తు చేస్తున్నారు. అది మనం చూస్తే కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 2వ వచనంలో కీర్తనకారుడు ఇలా సెలవిస్తున్నాడు. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియజెప్పెదను అని. నిజముగానే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనేకమైన సంగతులను, దాచబడిన సంగతులను, మరుగై ఉంచబడిన సంగతులను మనకు తెలియపరుస్తున్నారు. విశ్వాసమును గురించి, పరలోక రాజ్యమును అనగా సంఘమును గురించి, దేవుని యొక్క వాక్యమును గురించి అనేకమైన గొప్ప గొప్ప సంగతులు మనకు తెలియపరిచారు. మన పితరులకు కూడా తెలియలేని సంగతులు వారికి దాచబెట్టి మనకు బయలుపరిచి మనల్ని ఇంకా ఆయన యొక్క పనిలో, ఆయన యొక్క సువార్తలో, ఆయన యొక్క సంఘములో పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మనకు కావలసినటువంటి అనేక మర్మములను గురించి మనకు బయలుపరిచి, మనకు తెలియపరిచి, మనల్ని బలపరిచి దేవునికి ఇంకాస్త దగ్గర చేయాలన్న ఉద్దేశంతో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పుడు ప్రవక్త చెప్పబడిన మాట ఆయన ద్వారా నెరవేర్చి అనేకమైన సంగతులు మనకు బోధించి దాని యొక్క వివరమును, దాని యొక్క లోతును మనకు బయలుపరుస్తూ ఉన్నారు. ఈరోజు వాక్యం అనేది ఎంత శీఘ్రముగా వెళ్ళిపోతుందో, ఎంత చక్కగా బయలుపరచబడుతుంది. వాక్యం అనేది దాచబడిన ధనము లాంటిది అని, రాజ్యం అనేది, పరలోక రాజ్యం అనేది దాచబడిన ధనము లాంటిది, దానిని వెతికి దానిని పొందుకోవాలి అనే ఒక గొప్ప సంగతి దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. నిజమే కదా ప్రియమైన దేవుని వారలారా, పరలోక రాజ్యము ప్రభు ద్వారా స్థాపింపబడింది. అంతకుముందు అది మరుగు చేయబడి ఉంది, అది దాచబడి ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని మాటను నెరవేర్చటానికి దేవుడు మనకిచ్చి ఉన్న మాట, పరలోక రాజ్యమును నేను మీకు అనుగ్రహిస్తాను అని, అది ప్రభు ద్వారా మనకు అనుగ్రహించారు. దానిలో మనం చేర్చబడ్డాము, పరలోకానికి అర్హులై ఉన్నాము. మరి అలాంటి గొప్ప సంగతులు మనం తెలుసుకొని ఆ సంగతులను గురించినటువంటి గొప్ప అవగాహనతోనూ, అలాగే శ్రద్ధతోనూ, దేవుని యందు భయముతోనూ, భక్తితోనూ ఆయన సంకల్పాన్ని నెరవేర్చాలన్న ఆసక్తితో మనం బ్రతకాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.